రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గ పరిధిలోని బడంగ్పేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో సుమారు 45 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులకు ప్రభుత్వ చీఫ్ విప్ పట్నం మహేందర్ మేయర్ పారిజాత రెడ్డి ప్రారంభించారు. అనంతరం బట్టెలగుట్ట పార్క్ అభివృద్ధి పనులను పరిశీలించిన కోట బుర్జుపై ఉన్న ఆహ్లాదకరమైన వాతావరణాన్ని ఆస్వాదిస్తూ పార్క్ మొత్తం కలియ తిరిగారు. రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి సంక్షేమంతో పాటు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను నెరవేరుస్తూ ప్రజాపాలనను కొనసాగిస్తున్నామని ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి తెలిపారు. బడంగ్పేట్ కార్పొరేషన్ పాలకవర్గం సమిష్టి కృషితో పాటు పారిశుద్ధ్య కార్మికుల సహకారంతో 2022లో స్వచ్ఛత అవార్డును గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి తీసుకోవడం జరిగిందని మేయర్ పారిజాత తెలిపారు. ప్రజల జీవితాలు బాగుపడాలంటే ప్రభుత్వ పాఠశాలను కూడా లోకల్ బాడీలో మిగిలి చేయాల్సిన అవసరం ఉంది. డెవలప్మెంట్ విషయంలో మిగతా అన్ని డిపార్ట్మెంట్లను లోకల్ బాడీలకు లింక్ చేసి డెవలప్మెంట్ చేస్తున్న ఈ ప్రభుత్వాలు మరి ప్రభుత్వ పాఠశాలను మాత్రం ఈ లోకల్ బాడీకి లింక్ చేయకపోవడం వల్ల సమాజంలో ఇంకా పేదరికం అట్లే ఉన్నట్టు కనబడుతోంది. రీసెంట్గా కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు, రేవంత్ రెడ్డి గారు మరి కొన్ని డబ్బులు ప్రభుత్వ పాఠశాలకు శాంక్షన్ చేసిన అవి అయ్యే విధంగా లేవు. అవి టాయిలెట్స్, మంచి నీళ్ళు, లేదా వివిధ కార్యక్రమాలు క్లీనింగ్ చేసే పద్ధతి ఇవన్నిటి కూడా లోకల్ బాడీ స్కూళ్ళకు సరిపోయే పరిస్థితి లేదు. కాబట్టి లోకల్ బాడీలో కనుక ఇవి లింక్ చేయగలిగితే, మీరు విప్పు కాబట్టి మీరు నిజంగా మీరు ప్రభుత్వం దృష్టికి తీసుకుపోగలిగితే ఖచ్చితంగా ఈ సమాజం ప్రజల అందుబాటులోకి తీసుకురావడం ముఖ్య ఉద్దేశంతో ఈరోజు కార్యక్రమాలు ప్రారంభించడం జరిగింది. బడంపేట మున్సిపల్ కార్పొరేషన్ ఏర్పడి 5 సంవత్సరాలు గడుస్తుంది కాబట్టి ఏ పని ఉన్నా వెనుక ముందు అన్ని ఖచ్చితంగా చేసే కార్పొరేటర్లు అందరూ కూడా సమిష్టి కృషితోటి ఈ రోజు బడంపేటని చాలా ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతున్నాము. స్వచ్ఛత అవార్డు కూడా 2022లో బడంపేట మున్సిపల్ కార్పొరేషన్ కి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి స్వచ్ఛత అవార్డు కూడా రావడం జరిగింది. కాబట్టి మా శానిటేషన్ స్టాఫ్ అందరూ కూడా కష్టపడి పనిచేసినందుకు ఈ అవార్డు సాధించుకోగలిగినాం. కాబట్టి మరి ఈ బడంపేట కార్పొరేషన్ 2020 కంటే ముందు ఎట్లా ఉంది, 2020 తర్వాత 24లో ఎట్లా ఉంది మీరు అందరూ చూస్తున్నారు. మరి అందరు పెద్దల సహకారంతో ప్రభుత్వం ఇచ్చినటువంటి ఫండ్స్ తోటి బడంపేటలో ఈ రోజు 42 కోట్లతోటి అభివృద్ధి కార్యక్రమాలు చేయడం కూడా జరిగింది. సీసీ రోడ్లు కానీ, మోరీలు కానీ, అదేవిధంగా గుట్టపైన కూడా 3.5 కోట్లతోటి అభివృద్ధి కార్యక్రమాలు చేసుకోవడం జరిగింది. ఉదయాన్నే ప్రజలంతా కూడా మంచి వాతావరణం అటువంటి గుట్ట ఉన్నది కాబట్టి